హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు A to Z ఇన్ఫో ఛానల్. మిత్రులారా, మనం ఈరోజు ఈ వీడియోలో సోషల్ స్టడీస్ మెథడాలజీకి సంబంధించి గ్రాండ్ టెస్ట్ 4 ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇంతకుముందు వీడియోలలో నేను గ్రాండ్ టెస్ట్ 1, 2, 3 చేయడం జరిగింది. ఇది 4వది. మరియు సోషల్ స్టడీస్ మెథడాలజీయే కాక సోషల్ స్టడీస్ కంటెంట్కి సంబంధించిన కూడా అనేక రకాల వీడియోస్ మన ఛానల్లో లభ్యంగా ఉన్నాయి. మరి టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ మొదటిసిగా మీరు రాస్తున్నట్లయితే మరి దానికి సంబంధించిన అవగాహన కల్పించడానికి ఒక వీడియోని కూడా రూపొందించడం జరిగింది. అది కూడా వీక్షించండి. తర్వాత కంటెంట్ మరియు మెథడ్ ఇవన్నీ ఈ A to Z ఇన్ఫో ఛానల్ ద్వారా మీకు సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్కి ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. మరి మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో 4వ గ్రాండ్ టెస్ట్లో 101వ ప్రశ్న నుంచి ప్రాక్టీస్ చేయబోతున్నాము. మరి 101వ ప్రశ్న చూద్దాం. బ్లూమ్ అభిప్రాయం ప్రకారం భావావేశ రంగంలో ఉండే దశలు కానిది. బ్లూమ్ అభిప్రాయం ప్రకారం, బిఎస్ బ్లూమ్ అభిప్రాయం ప్రకారం భావావేశ రంగంలో ఉండే దశలు కానివి: ఏ ప్రతిస్పందించడం, విలువ కట్టడం, బి వ్యవస్థాపన, గ్రహించడం, సి స్థితిస్థాపన, డి సంశ్లేషణ, విశ్లేషణ. మరి సమాధానం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బ్లూమ్ అభిప్రాయం ప్రకారం భావావేశ రంగంలో ఉండే దశలు కానిది ఆప్షన్ డి సరైన సమాధానం. ఇక్కడ ఈ రెండు బ్లూమ్ యొక్క భావావేశ రంగంలో దశలు కానివి సంశ్లేషణ, విశ్లేషణ. 102వ ప్రశ్న. పాఠశాలలో జరిగే వస్తు ప్రదర్శనశాలలను శ్రద్ధగా వహిస్తాడు. ఇది ఏ స్పష్టీకరణ? విద్యార్థి పాఠశాలలో జరిగే వస్తు ప్రదర్శనశాలను శ్రద్ధగా వహిస్తాడు. ఇది ఏ స్పష్టీకరణ? నైపుణ్యం, వైఖరి, వినియోగం, అభిరుచి. మరి సరైన సమాధానం చేయగలరు చూడండి. ఓకే, ఇది వ్యక్తిగతమైనది కాబట్టి ఒక క్లూ ఇస్తున్నాను. మరి సమాధానం అభిరుచి. చూడండి, అభిరుచి ఉన్నప్పుడే మనము వస్తు ప్రదర్శనశాలలో విద్యార్థి శ్రద్ధగా వహిస్తాడు అంటే అభిరుచి కలిగిన వ్యక్తి మాత్రమే, విద్యార్థి మాత్రమే ఇలా చేయగలడు. ఓకే. తర్వాత 103వ ప్రశ్న. విద్యార్థులలో వైఖరులను, నైపుణ్యాలను వృద్ధి చేయడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే పద్ధతి. విద్యార్థులలో వైఖరులను, నైపుణ్యాలను వృద్ధి చేయడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే పద్ధతి: ఏ పాఠ్యపుస్తక పద్ధతి, బి ప్రాజెక్ట్ పద్ధతి, సి చర్చా పద్ధతి, డి ఉపన్యాస పద్ధతి. మరి సరైన సమాధానం ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతి. 104వ ప్రశ్న. ఈ బోధన పద్ధతి ఒక ఉత్కృష్టమైన పద్ధతి అని భావించవచ్చు. ఈ బోధన పద్ధతి ఒక ఉత్కృష్టమైన పద్ధతి అని భావించవచ్చు. ఏ ప్రాజెక్ట్ పద్ధతి, బి సమస్య పరిష్కార పద్ధతి, సి మూలాధార పద్ధతి, డి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. మరి సరైన సమాధానం ఇక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాసించడం తర్వాత ప్రదర్శించడం ద్వారా ఎక్కువ విద్యార్థి జ్ఞానాన్ని గ్రహిస్తాడు. ఇది చాలా ఉత్కృష్టమైనది, అంటే చాలా ఉన్నతమైన బోధన పద్ధతి. ఓకే. 105వ ప్రశ్న. బ్రిటిష్ వారి విధానమైన విభజించు పాలించు అనేది వారు పాలకులు కావడానికి తోడ్పడింది అనే విషయ పద్ధతి ఏ విధానం ద్వారా బోధించవచ్చు? బ్రిటిష్ వారి విధానమైన విభజించు పాలించు అనేది వారు పాలకులు కావడానికి తోడ్పడింది అనే విషయ పద్ధతిని ఏ బోధన పద్ధతి ద్వారా బోధించవచ్చు? ఉపన్యాస పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, మూలాధార పద్ధతి. మరి సమాధానం ఇక్కడ సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ సి. 106వ ప్రశ్న. జట్టు బోధన అనే భావన మొదట ఏ దేశంలో ఆవిర్భవించింది? 1950వ సంవత్సరంలో. జట్టు బోధన అనే భావన మొదట ఏ దేశంలో ఆవిర్భవించింది? మరి ఇది ఆవిర్భవించిన సంవత్సరం 1950. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ. సరి అయిన సమాధానం అమెరికా. ఓకే, జట్టు బోధన అనేది అమెరికాలో ఉద్భవించింది. 107వ ప్రశ్న. ఏమిటి, ఎక్కడ, ఎవరు అనే ప్రశ్నలు ఏ లక్ష్యానికి సంబంధించినవి? ఏమిటి, ఎక్కడ, ఎవరు అనే ప్రశ్నలు ఏ లక్ష్యానికి సంబంధించినవి? అవగాహన, వినియోగం, నైపుణ్యం, జ్ఞానం. మరి సరైన సమాధానం ఇక్కడ ఏమిటి, ఎక్కడ, ఎవరు, జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఇవి. ఓకే. 108వ ప్రశ్న. సామాజిక సర్వేలు చేయడం, ప్రపంచ దేశ రాష్ట్రపటాలను గీయడం ఏ రకమైన అనుభవాలు? సామాజిక సర్వేలు, ప్రపంచ దేశ రాష్ట్రపటాలను గీయడం ఏ రకమైన అనుభవాలు? ఓకే. హస్తలాఘవం, సునిశ్చితత్వం, అనుకరణ, సమన్వయం. మరి సరైన సమాధానం ఇక్కడ సునిశ్చితత్వం.
ఓకే, 109 సరైన సమాధానం సునిశ్చితత్వం. ఓకే, 110 మన పాఠం లక్ష్య సాధన కోసం సిద్ధం చేసిన బోధన ఉపకరణాలు, పాటించవలసిన మెలకువలు, అనుసరించవలసిన పద్ధతులు సమగ్రంగా వినియోగించే దశ. మన పాఠం లక్ష్య సాధన కోసం సిద్ధం చేసిన బోధనోపకరణాలు, పాటించవలసిన నియమాలు, అనుసరించవలసిన బోధన పద్ధతులు సమగ్రంగా వినియోగించే దశ. ఏ ప్రదర్శన దశ, బి గైహికం, సి పునర్విమర్శ, డి ప్రవేశం. మరి సరి అయిన సమాధానం ఇక్కడ ప్రవేశం, ఆప్షన్ డి. ఓకే, 111వ ప్రశ్న. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సమస్యలపై నిష్పక్షపాతంగా న్యాయాలు చేస్తాడు. ఇది ఏ స్పష్టీకరణ? జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సమస్యలపై నిష్పక్షపాతంగా న్యాయాలు చేస్తాడు, నిర్ణయాలు చేస్తాడు. ఇది ఏ స్పష్టీకరణ? ఆప్షన్ ఏ అభిరుచి, బి వినియోగం, సి నైపుణ్యం, డి వైఖరి. మరి సరైన సమాధానం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ డి వైఖరి. చూడండి, ఇక్కడ మనకు కట్ అయిపోయింది పీడిఎఫ్లో, ఇది మనకు కనబడటలేదు. ఆప్షన్ డి అనేది ఇక్కడ వైఖరి, గుర్తుపెట్టుకోండి. దీనికి సరైన సమాధానం వైఖరి. ఓకే, వైఖరి సరి అయిన సమాధానం. ఓకే, తర్వాత 112వ. కృత్యాలను వేగంగా సకాలంలో ఖచ్చితంగా తన అధీనంలో చేయగల నైపుణ్యం. కృత్యాలను వేగంగా సకాలంలో ఖచ్చితంగా తన అధీనంలో చేయగల నైపుణ్యం. ఏ సహజీకరణం, బి అనుకరణ, సి సమన్వయం, డి సునిశ్చితత్వం. మరి ఇక్కడ సకాలంలో ఖచ్చితంగా వేగంగా చేయగలగడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ సహజీకరణం, అనుకరణ, సమన్వయం, సునిశ్చితత్వం. మరి ఇక్కడ సమాధానం మనం చూసుకున్నట్లయితే సహజీకరణం. చాలా సహజంగా పనులు చకచకా వేగంగా ఖచ్చితంగా చేయగలడు, కాబట్టి దీనికి సరైన సమాధానం సహజీకరణం. 113. మానసిక చలనాత్మక రంగానికి 5 నైపుణ్యాల గురించి తెలియజేయడం ఈయన అభిప్రాయం. మానసిక చలనాత్మక రంగానికి 5 నైపుణ్యాల గురించి తెలియజేసిన ఈయన అభిప్రాయం. ఏ ఆర్హెచ్ దవే, బి వెస్లీ, సి డేవిడ్ ఆర్ క్రాత్హోల్, డి బెంజమిన్. మరి సరైన సమాధానం ఇక్కడ మనం ఆప్షన్ ఏ ఆర్హెచ్ దవే. ఓకే, 114వ ప్రశ్న. చూడండి, 114వ ప్రశ్న. సమస్య పరిష్కారానికి తగిన జ్ఞానాన్ని ఎన్నుకుంటాడు. ఓకే, సమస్య పరిష్కారానికి తగిన జ్ఞానాన్ని ఎన్నుకుంటాడు. ఆప్షన్ ఏ జ్ఞానం, బి వినియోగం, సి అవగాహన, డి నైపుణ్యం. చూడండి, సమస్యను పరిష్కరించడానికి జ్ఞానాన్ని ఎన్నుకోవడం అనేది ఇక్కడ ఏంటిది, ఏ స్పష్టీకరణ తెలియజేస్తుంది అంటే వినియోగం. ఆప్షన్ బి వినియోగం. ఓకే, 115. నూతన పోకడలు, ఆచరణల గురించి వివరిస్తాడు. విద్యార్థి నూతన పోకడలట, ఆచరణల గురించి వివరిస్తారట. ఎప్పుడు, ఏ స్పష్టీకరణ తెలియజేస్తుంది ఇది? ఆప్షన్ ఏ అవగాహన, బి వినియోగం, సి నైపుణ్యం, డి జ్ఞానం. మరి సరైన సమాధానం ఇక్కడ అవగాహన. విద్యార్థికి సంపూర్ణ అవగాహన కలిగినప్పుడు మాత్రమే నూతన పోకడను, ఆచరణల గురించి వివరించడం జరుగుతుంది. ఓకే, 116వ ప్రశ్న. ప్రాజెక్టు పద్ధతిలోని 2వ సోపానం. ప్రాజెక్టు పద్ధతిలోని 2వ సోపానం. సన్నివేశాన్ని ఏర్పరచడం, ప్రణాళికను రచించడం, తర్వాత ఎంపిక చేసుకోవడం, ప్రణాళికను నిర్వర్తించడం. మరి ప్రాజెక్టు పద్ధతిలోని 2వ సోపానము ఇక్కడ మనం ఎంపిక చేసుకోవడం అనేది 2వ సోపానం. 117వ ప్రశ్న. దీనిలో ప్రాథమిక ఆధారం కానిది అంటే ఈ క్రింది వాటిలో ప్రాథమిక ఆధారం కానిది. ఏ నాణాలు, బి రాజ్యాంగాల ఉత్తర్వులు, సి భవనాలు, డి జీవిత చరిత్రలు. మరి సరి అయిన సమాధానం జీవిత చరిత్రలు. చూడండి, ఇవి ప్రాథమిక ఆధారాలు కావు, ఇవి ద్వితీయ ఆధారాలు. ప్రాథమిక ఆధారం ఏంటిది? మనిషి జీవించి ఉన్నప్పుడు అనేది తన జీవితంలో సంఘటనలు జరగడం అనేది ప్రాథమికమైతే, తను చనిపోయిన తర్వాత తను బతికున్న కానీ ఆటోబయోగ్రఫీ జరిగిన సంఘటనలు రాస్తాడు కాబట్టి అది మనము ప్రాథమిక ఆధారం కింద తీసుకోకూడదు, ద్వితీయ ఆధారం కిందకి వస్తాయి. కానీ ఇది ఏది అంటే జీవిత చరిత్ర. మరి ప్రాథమిక ఆధారం అయినవి ఏది అంటే నాణాలు, రాజ్యాంగాల ఉత్తర్వులు, భవనాలు. ఇవి ప్రాథమిక ఆధారాలు. జీవిత చరిత్రలు మాత్రం ప్రాథమిక ఆధారం కాదు. ఓకే, 118వ ప్రశ్న. రిపబ్లిక్ డే దినోత్సవాన్ని ఏ పద్ధతి ద్వారా విద్యార్థులను తెలియజేయవచ్చు? రిపబ్లిక్ డే దినోత్సవాన్ని ఏ పద్ధతి ద్వారా విద్యార్థులకు తెలియజేయవచ్చు? ఏ పద్ధతి? ఉపన్యాస పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, మూలాధార పద్ధతి.
మరి సమాధానం వచ్చేసి డి మూలాధార పద్ధతి. అంటే రిపబ్లిక్ డే దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంది? మూలాల్లోకి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళి చరిత్రను మొత్తం ఒకసారి విపులీకరించి వేస్టింగ్కి మన రిపబ్లిక్ డే జరుపుకోవడానికి అసలు కారణం ఏది, ఎందుకు అనేది మూలాల్లోకి వెళ్ళి విద్యార్థికి వివరించడం జరుగుతుంది. ఓకే. 119వ ప్రశ్న, సంశ్లేషణ దృక్పథం యొక్క ప్రయోజనం కానిది. సంశ్లేషణ అంటే అన్నీ కలపడం అన్నట్టు. సంశ్లేషణ దృక్పథం యొక్క ప్రయోజనం కానిది చూడాలి మనం. త్వరగా పూర్తి అవుతుంది, రమ్యమైన పద్ధతి, అవగాహనకు అన్వేషణకు అనుకూలం, జ్ఞాపక శక్తికి ప్రాధాన్యం. మరి సరైన సమాధానం ఇక్కడ అవగాహనకు అన్వేషణకు అనుకూలం. ఓకే, అవగాహన మరియు అన్వేషణకు అనుకూలం, ఇది ప్రయోజనం కానిది. ఓకే. 120వ ప్రశ్న, సమస్య పద్ధతి పరిష్కారాన్ని అందించే సన్నివేశాలను సవాళ్ళ వల్లే సృజించి దాని ఫలితంగా అభ్యాసనాన్ని ప్రేరేపించే పద్ధతి. చూడండి, సమస్య పద్ధతి పరిష్కారాన్ని అందించే సన్నివేశాలను సవాళ్ళ వల్లే సృజించి దాని ఫలితంగా అభ్యసనాన్ని ప్రేరేపించే పద్ధతి అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ ఏ సివి గుడ్, సివి అంటే కార్టర్ వి గుడ్, బి బైనింగ్, సి వాల్టర్, డి రాబర్ట్. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ సివి గుడ్, అంటే కార్టర్ వి గుడ్. ఓకే. తర్వాత 121వ ప్రశ్న, ఈ పద్ధతి ద్వారా ప్రత్యక్ష జ్ఞానం విద్యార్థులు పొందగలరు. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, మూలాధార పద్ధతి. చూడండి, ఏ పద్ధతి ద్వారా విద్యార్థి ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతాడు? ఇక్కడ చూడండి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఓకే, ఆప్షన్ బి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. 122వ ప్రశ్న, సౌర కుటుంబం, అగ్నిపర్వత ఉద్భవం అనే వాటిని ఏ పద్ధతి ద్వారా బోధించవచ్చు? సౌర కుటుంబం, అగ్నిపర్వత ఉద్భవం అనే వాటిని ఏ పద్ధతి ద్వారా బోధించవచ్చు? ప్రాజెక్ట్ పద్ధతి, మూలాధార పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. మరి సరైన సమాధానం దీనికి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. చూడండి, ఇటు ఉపన్యసిస్తారు, తర్వాత ప్రదర్శించడం జరుగుతుంది. సో పిల్లవాడికి ఎక్కువగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. 123, విద్యార్థులు చొరవ తీసుకొని చర్చలు, గోష్ఠులలో పాల్గొని వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించే పద్ధతి. విద్యార్థులు చొరవ తీసుకుంటారు, చర్చలు, గోష్ఠులలో పాల్గొంటారు, వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి సమాచారాన్ని సేకరిస్తారట. మరి ఇది సామాజికకృత కథనమా, మూలాధార పద్ధతియా, పర్యవేక్షిత అధ్యయనమా, డి అన్యోన. మరి సరైన సమాధానం ఇక్కడ సామాజికకృత కథనం. అంటే సమాజంలో పిల్లవాడు చొరవ తీసుకోనికి వెళ్తాడు, చర్చలు, గోష్ఠులలో పాల్గొంటాడు, సెమినార్లలో పాల్గొంటాడు, పాఠ్యాంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇది ఏ టెక్నిక్ అంటే సామాజికృత కథనం. ఓకే. 124వ ప్రశ్న, ఈ ఉపగమంలో విద్యార్థికి బాగా తెలిసిన దాని నుండి ప్రారంభించి అతని చేత అధ్యయనం చేయిస్తారు. చూడండి, ఈ క్రింది ఏ ఉపగమంలో విద్యార్థికి బాగా తెలిసిన దాని నుంచి ప్రారంభించి అతని చేత అధ్యయనం చేయిస్తారు? ఏ ఉపగమం? ఇక్కడ చూసుకున్నట్లయితే సమవర్తిత విషయాలు, బి సంచయన క్రమానుగతం, సి ఏకకేంద్ర నమూనా, డి విషయ స్వభావం. మరి సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ ఏకకేంద్ర నమూనా అనే ఉపగమం ఉపయోగించి విద్యార్థులకి బాగా తెలిసిన విషయాల నుంచి ప్రారంభించి అతనిచి అధ్యయనం చేయించడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఈ ప్రాక్టీస్ సెషన్లో చివరి 125వ ప్రశ్న, మరొక గ్రాండ్ టెస్ట్లో మనం 126వ ప్రశ్న నుంచి 150 వరకు ప్రాక్టీస్ చేద్దాము. మరి ఈ ప్రాక్టీస్ సెషన్ ముగించే ముందు మీ అందరికీ మరొకసారి విన్నపము, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచిగా చదివి టెట్ ఎగ్జామ్ రాసి మంచి మార్కులు సాధించి డిఎస్సిలో కూడా కృతార్థులై ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి చివరి ప్రశ్న ఏమున్నదో చూద్దాం. బోధన కార్యకలాపాలలో తరగతి గదిలో సమీక్షకు ఎంత సమయం కేటాయిస్తారు? ఓకే, బోధన కార్యకలాపాలలో తరగతి గది సమీక్షకు ఎంత సమయం కేటాయిస్తారు? 35 నిమిషాలు, 25 నిమిషాలు, 20 నిమిషాలు, 5 నిమిషాలు. మరి సరి అయిన సమాధానం ఇక్కడ 25 నిమిషాలు సమీక్షకు కేటాయిస్తారు. ఓకేనా? మరి మిత్రులారా, మరొక ప్రాక్టీస్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్. ఆల్ ద బెస్ట్.